కాళేశ్వరాన్ని ఏటీఎంగా వాడుకున్న నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు నితిన్ నబీన్. బీజేపీ జాతీయ అధ్యక్షుడికి కౌంటర్ ఇచ్చారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఆ ఇద్దరు నేతల డైలాగ్ వారు చూద్దాం. कालेश्वरम परियोजना हम सबके ध्यान में होना चाहिए. किस प्रकार से गरीब के पसीने की कमाई को, यहाँ के खजाने को लूटने का काम तत्कालीन सरकार ने किया था मित्रों. उस परियोजना के माध्यम से एटीएम के रूप में यहाँ की सरकार उसको यूज कर रही थी और उसके बाद जो कांग्रेस की सरकार आई है मित्रों, वो भी उसको लटकाने का, बचाने का प्रयास कर रही है. కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అని అమిత్ షా మాట్లాడినారు, నితిన్ గడ్కరీ మాట్లాడినారు, అంతకుముందున్నటువంటి బీజేపీ దేశ అధ్యక్షులతో మాట్లాడినారు. ఆనాడు ఇప్పుడు కూడా కేంద్రంలో మీరున్నారు. ప్రాజెక్టులన్నీ కేంద్ర ఆధీనంలో కూడా వస్తాయి. మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మేము రాగానే కమిషన్ వేసాము. బీటలు వారినటువంటి ప్రాజెక్టుల మీద ఎంక్వైరీ కమిషన్ నడుస్తుంది. వారిని ఎప్పుడు దోషులుగా తేలుస్తే అప్పుడు చర్యలు ఉంటాయి. మీరు 12.5 సంవత్సరాలు అధికారులు ఉన్నారు. గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ సహకారం తీసుకొని ప్రభుత్వం నడిపారు. కేంద్రంలో వచ్చినటువంటి ప్రతి బిల్లులో టీఆర్ఎస్ ఎంపీలు ఓటు వేసినారు. మీరు లోపాయికార ఒప్పందంలో ఉండి మీరు ప్రభుత్వం నడిపి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అని మాటలు చెప్పినారు తప్ప చేతలేం తీసుకోలే.